ఈ రోజున నవరత్నాల ద్వారా దాదాపు 80% మంది ప్రజలకి 2 లక్షల కోట్లు, ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 2 లక్షలు వచ్చేటట్టు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేయూత గాని, ఆసరా గాని, అమ్మఒడి గాని, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కింద కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈ రోజున గురజాల నియోజకవర్గం తీసుకోండి, 1964 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జలదీక్ష పేరుతో 218 కోట్లతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలతో సహా 57 గ్రామాలకి ఈరోజు నీళ్ళిస్తున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి. గురజాల, దాచేపల్లితో సహా మిగతా 40 గ్రామాలు ప్రతి వీధికి పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికి కుళాయి బిగించి, నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడిగా చెప్తున్నా, జగనన్న సైనికుడిగా చెప్తున్నా, ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తాం ఒక్క సంవత్సరంలో. అలాగే కనీసం డిగ్రీ కాలేజు, మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో 500 కోట్లతో ఈ రోజున 600 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా నెలకొల్పబోతున్నాం. జానపాడు బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. పిడుగురాళ్ల బ్రిడ్జు, పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశాం. దాచేపల్లి నుంచి మాచర్ల వరకు 400 కోట్లతో జాతీయ రహదారి పూర్తి చేసి ఈ రోజు బ్రహ్మాండంగా వెలిదిల్లేటట్టు చేశాం. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి, గురజాలని పట్టణాలు చేశాం. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ రేపు ఇంకా చేయాలంటే తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మొన్న ఎరపతినేని శ్రీనివాసరావు ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. అంటాడు 5 సంవత్సరాల్లో ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తా అంట. ఒక గ్యాస్ సిలిండర్ అంటే 850 రూపాయలు, నెలకి 14 రూపాయలు, రోజుకి 50 పైసలు. బిచ్చం వేసిన బిచ్చగాడు తీసుకోడు నీ వేసే 50 పైసలు. ఎరపతినేని శ్రీనివాసరావు ఇంటింటికి నీళ్లు ఇస్తామని మేం చెప్తుంటే, ఊరు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెడతామని మేం చెప్తుంటే, నువ్వు దాచేపల్లిలో ప్యాకాట క్లబ్లు పెడతామని నువ్వు చెప్తున్నావు. అందుకే చెప్తున్నావు, ఖచ్చితంగా ఈరోజు మీరు చూడండి, బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ని పార్లమెంట్ పంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈ రోజు నెలకొల్పుతుంది. తెలుగుదేశం 40 సంవత్సరాలు ఒక బీసీకి ఒక ఎమ్మెల్యే గాని, ఒక ఎమ్మెల్సీ గాని, ఒక ఎంపీ గాని ఏ రోజన్నా ఇచ్చారా? ఆలోచించండి సోదరులారా. ఒప్పుకుంటా ఈ రోజున తెలుగుదేశం నాయకులు అంటున్నారు, మహేష్ రెడ్డి నీ దగ్గర డబ్బు లేదు, మా ఎరపతినేని నిన్ను 10 సార్లు కొంటాడు, అనిల్ యాదవ్ని కృష్ణదేవరాయలు 100 సార్లు కొంటాడని. ఏం పర్లా. అనంతవాయుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, వెన్ను తట్టు ప్రోత్సహించే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చెయ్యి నడిపించే కార్యకర్తున్నాడు, ఆదరించే అభిమానించే జనం ఉన్నారు. అరే నెత్తురుంది, ఊపిరుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యం కావాలా ఈరోజు యుద్ధం చేయడానికి? థ్యాంక్ యూ. ఇప్పుడు మన అభిమాన నాయకుడు, నేటి ముఖ్యమంత్రి, మళ్ళీ జూన్ 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తారు.